ఊరి అమ్మ ఊరి అమ్మ జీవితం అవతల పో. అన్న ఏం కర్రా ఇది? టీ తాగా చేయ ముందు టిఫినా ఫిట్టింగా నీ కూర కాదా? ఎప్పుడు ఇట్టి చేస్తామే కాదు. అదే మీకు గోడ కానితే వచ్చింది అన్న ఒక్క నిమిషం భోజనం చేస్తా అన్న. ఆల్రెడీ తినే బయలుదేరినా అన్న ఉండు. ఒక కస్టమర్ తిని బయలుదేరొచ్చా. అవును అదే చెప్పాలి కదా అన్న. మళ్ళీ సరుగులు ఉంటాయి, సరుగులు పైకి లాగు. మాయ్ మనుషులు కాడ ఉండరు, పక్కకు పోతారన్నమాట. నువ్వు ఆనంద చేస్తున్నా కూకుని మంచిగా ఎవరం ఇట్లా లేదురా. ఈ రంగా మార్చినాంలే, మొత్తం మార్చినాం అంతా. వాతావరణం ఎట్లుంది ఎర్రగా. ఒక మంచానికి ఇన్ని రకాల ఇన్ని కాదన్నా ఒక్క మంచమేగా ఒకటే రోహన్ మనుషులు బాకు. రెండు కలిపి జాయింట్ వస్తుంది. 3 అడుగులు 3 అడుగులు అన్న ఏం కర్రా ఇది? మరి ఈ కర్ర వాడేది మనకు కూడా ఐడియా లేదు. లోనా మన ఓన్లీ డెలివరీస్ ఎంత దూరం పైన ఇవ్వండి సార్. బాబాయ్ తిరుగు అంతే తిరుగు. మనం చిన్న ఇటు కింద ఏం పెట్టుకోవాలి మరి? తడవకుండా ప్లాస్టిక్ ఉంటాయి షాప్లలో ఉంటాయి కానీ వీటి కింద మేము పెట్టుకోవాలి. ప్లేన్ మంచానికి బంద్ వస్తాం. మరి ఆగం కదా కడిగినప్పుడు గిల్ల చూసుకో అటనే కదా పరుపు తెచ్చేటైతే పరుపుకూడదండి. పరుపు బరువు చూసుకోండి, బరువుతో ఊరుకున్నాయి. తోడుస్తారు కాబట్టి కడిగినా ఏం లేదు, ఎంతవరకు తెలుసు. పెట్టుకోవాలనిపిస్తే మీరు రాళ్ళు ఉంటాయా, రాళ్ళు కానీ పెద్ద పెద్ద చెక్కలు కానీ అట్ట కాదన్న వాడికి ఉంటాయి గుంటడి ఉంటాయా ప్లాస్టిక్ వీటి కింద పెట్టేది కదా బాబాయ్. ఇది ఇక్కడ లెగ్ బోర్డ్ 2 యాడ్ అవుతాయి కాబట్టి సెట్ కావాలి రెండింటికి. ఎందుకంటే మనకి మధ్యలో పెట్టాలి, మళ్ళీ సపోర్ట్ రెండింటి నుండి మధ్యలో రావాలి, ఇలా పెండ్ వస్తుంది. అది చెప్పారు. ఏంది ఇది ఇట్లా బండ పడుతుంది ఏంది? ఫస్ట్ మీరు ఒకటి తీసుకొచ్చారు ఏదది వాళ్ళ వాళ్ళు ఏమనుకుంటున్నావు? మబ్బు పుల్లు పట్టింది. రోహన్ దూరం ఉండు. ఊరి అమ్మ ఊరి అమ్మ జీవితం రోహన్ అవతల పో. అట్నా ఆగరాదన్నామా ఆగరాదండి, తుఫాన్ వచ్చినట్టుంది. వాతావరణం బాగాల, కరెంటు పోద్ది. కరెంటు పోతే చీకట్లో మనకి ఏం కారావు అలా. ఇంత ఆయన అన్నం తిన్నాను తీయని పెట్టి చిక్కగా పెట్టావునా? ఆయన చెప్తున్నారు ఆగ రాదండి, చంపుతున్నారు. ఆగ రాదురా. ఏంటిది కొద్దిసేపు ఆగా, మన సొంత నిర్ణయాలు. ఏం పిల్లు ఎత్తుకొద్దాం. బ్రదర్ నీ పేరేం పేరు? అజయ్. ముందు మంచిది తాగాల. కాలం మారిపోయింది నాన్న.
నీ అమ్మ ఎప్పుడు నొలక మంచాలని పనుకొని సగం జీవితం ఆగమైపోయింది. ఇంకెప్పుడు పనుకుంటున్నా పెద్ద మంచం మీద. ఈ అమ్మ. అదేం తెలుసా అన్న? డబ్బులు దాని అంటే వేసుకోడానికి అయ్యే అన్న. మాకు వాడి గురించి తెలియదు, గట్టి ఫిట్ చేయి అజయ్. ఎట్ట అజయ్ టీ తాగి చేద్దామనే. టీ తాగా చేయ ముందు టిఫినా ఫిట్టింగా ఎందుకు మీరు అయింది? వస్తుంది, నాకు వస్తుంది అనిపించింది. వస్తుందన్నా ఇంతకుముందు. కాదబ్బా, నువ్వు అంత లెక్క నుంచి వచ్చినావు. అన్న పోతే ఎట్లా? అన్నం లంచ్ చేసే బయలుదేరా. ఆల్రెడీ వేరే వాళ్ళ కస్టమర్ ఇంట్లో చిలుకూరులో తిన్నాను. మన వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరే తిన్నాను. వాళ్ళు తినదా బతకనే లేదు. నేను అరవింద్ ముద్ద తిని ఇద్దరం బయలుదేరి. మీకు అరవింద్ మీకు ఎట్ట బావా ఓడని మన సాపు మనోడే. అవునా? అంత డేరికి ఎందుకు ఎంత దూరం కొత్త నాకు అవసరం ఏముంది. వెరీ గుడ్ ఫ్రెండ్స్. నేను దీనిపై వేస్తాను. ఇది మా ఓడే అన్నమాట. ఇది కోదాట్లో ఏ షాప్ పేరు ఏంటిది ఉంది మర్చిపోయినా? ఏకేనే. ఏకే ఫర్నిచర్ రంగా థియేటర్ పక్కన పైన ఉంటుంది, పైన అప్స్టేర్లో ఉంటుంది. తల్లి మీరు ఆడికి పోండి, మీకు ఏం ఇంట్లో ఏది కావాలన్నా సరే. అంతే తిరుగుతా అయిపోయా అంతేలే. నీ కూర కాదా? దాని మీద పరిపే వద్దన్నా. ఎప్పుడు ఇట్టి చేస్తామే. కాదు అజయ్ కుమార్, మీ ఇంట్లో నీ మంచం ఏందా? నీ మంచం ఓకే ప్లే ఏంటదేగా. అదే కానీ పరిపోయింది ఉందిగా అంటే ఇంకా బాగుంటుందా? ఊరిని అమ్మ మాతో ఇది అవా డబ్బులు దాన్ని నిలబడదాం అనుకోండి నేను. కాదు ఏమైనా వేసి పెట్టుకోవడమేనంట. వస్తువులు మాత్రం అయ్యొద్దు లోపల. అసలు ఏమి మన పర్సనల్ సెవెంట్లో పెట్టుకోవడం తప్ప ఉన్నాయి దొరికింది కందిపప్పు మినపప్పు పెట్టద్దు. ఎందుకు అంతలో పెద్ద బాగా ఇచ్చినట్టు ఇచ్చారు? అదేదో మరి చెక్క పెట్టచ్చు. దుప్పట్లు వాళ్ళ కాతుంటాయా మడత పెడతారు అనుకోండి. ఇప్పుడు ఆడలో బట్ట పెట్టుకోవచ్చా? చీర పెట్టుకోవచ్చా? చీరలు బట్టలు ఏ పెట్టినా పరుపు అయితే రాదబ్బాయి. ఆ పరుపు జరగదు, రాదు. ఎందుకు కష్టం. నీ అన్నయ్య చూసినగా అంత పెద్ద పరుపు వేసినప్పుడు రాదు. అవునా? ఆమంతం చూసి నాకు ఈ మంచం ఆ మంచం కాపాడుపట్టినా మంచము పరుపు అని ఇప్పుడు 2-3 ఏళ్ళ నుంచి గోల. మరి వాడు వేసి తెచ్చిండు. పని అన్ని మన కిరాణా షాప్ పెట్టిండు, బాగా నడుపుతుండు. నువ్వు నడిపోయి చేద్దాం. ఓకే నెక్స్ట్ అదే. డ్రైవర్లు పెట్టాలి, జనరల్ పెట్టాలి.